నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. మేడం, ఫ్యాషన్ని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏది ట్రెండ్ వస్తే అది ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ అందులో భాగంగానే ఎక్కువగా ఫ్యాషన్గా కనిపించాలని అమ్మాయిలైనా లేదు అంటే అందంగా ఉండడానికి టైట్ డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఈ టైట్ డ్రెస్సెస్ మనకి సూట్ అవుతాయా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? టైట్ డ్రెస్సెస్లో కూడా మనము ఏది మన బాడీకి సెట్ అవుతుంది అన్నది ఏ రకంగా మనం తెలుసుకొని ఫ్యాషన్ని ఫాలో అవుతూ ఫ్యాషన్గా ఉండే అవకాశం ఉందంటారు మేడం? జనరల్గా సిరి, ఫ్యాషన్ ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే స్టాండర్డ్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్యాషన్ ట్రెండ్ అప్డేట్ ఏది వస్తుందో దాన్ని ఫాలో అయిపోయి వెంటనే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ట్రెండ్ వైజ్ తీసుకుంటే దాన్ని ప్రతిదీ మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అసలు మన బాడీకి అది సెట్ అవుతుందా లేదా, ఫస్ట్ పాయింట్. అసలు మన బాడీ షేప్ ఏంటి, మనం ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తాం, అంటే మన డ్రెస్ వల్ల ఎదుటివారిని ఇంప్రెస్ చేయొచ్చు. అది కూడా మన ప్రొఫెషనల్గా మనము ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, అటెన్షన్ అంటే మనం వేసుకునే డ్రెస్ కంపల్సరీగా ఎదుటివారిని అటెన్షన్ గ్రాప్ చేస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. డ్రెస్ అనేది మెయిన్ రోల్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఇంటర్వ్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఒక కొత్త పర్సన్ని కలవచ్చు, ఒక కొత్త ఫ్యామిలీని కలవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం అంటే స్పెషల్ అట్రాక్షన్ కోసం మనం డ్రెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎస్, డెఫినెట్గా. దాంతోపాటు మనము ఇంకా మన హెయిర్ స్టైల్ కావచ్చు, మన మేకప్ కావచ్చు, ఏదైనా జనరల్గా మన డ్రెస్ మీద ఉన్న అటెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవ్వరు వేసుకోని డ్రెస్సెస్ ఫస్ట్ నేను వేసుకోవాలి, ఇలా క్రేజ్ ఉంటుందన్నమాట. అంటే నేను న్యూ ట్రెండ్ ఫాలో అవ్వాలి, కొత్త ట్రెండ్ ఎలా ఉందో దానికి అనుగుణంగా నేను వేసుకోవాలి. దీంట్లోనే భాగంగా చాలా టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తాము అని ఒక అపోహలో కూడా ఉంటారు చాలా మంది. ట్రూ మేడం. ఈ టైట్ డ్రెస్సెస్ అనేవి ఎవరికి బాగా సూట్ అవుతాయి మేడం? అంటే చాలా మంది టైట్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా అని వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని తెలియకుండానే వేసేసుకుంటూ ఉంటారు. ఎవరికి సెట్ అవుతుంది? ఏ డ్రెస్సెస్కి టైట్గా ఉంటే బాగా కనిపిస్తాం? జనరల్గా ఇంతకుముందు మనం వీడియోస్ చేసినప్పుడు బాడీ షేప్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే దాంట్లో నేను ఒక 4-5 టైప్స్ ఆఫ్ బాడీలో చెప్పాను. ఏ బాడీకి అయితే ఎలాంటి మనం మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి, ఎలాంటి డిజైన్స్ ఉండాలి, ఎలాంటి డ్రేపింగ్ ఉండాలి, ఫాలింగ్ ఉండాలి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్గా. అసలు ఎగ్జాంపుల్ ఒక యాపిల్ షేప్ తీసుకుందాం. అంటే యాపిల్ షేప్ అంటే బొద్దుగా ఉంటారని డిస్కస్ చేసాము. వాళ్ళ పొట్ట భాగం అంతా టైట్గా ఉంటుంది, అంటే లావుగా ఉంటుంది, కొంచెం బొద్దుగా ఉంటారు, అంటే హాఫ్ పార్ట్ అంతా మొత్తం వాళ్ళు యాపిల్ షేప్లో ఉంటారు అని మనం డిస్కస్ చేసాం. ఇలాంటి వాళ్ళు వాళ్ళ బాడీ తగ్గట్టు వేసుకోకుండా చాలా మటుకు ఏం చేస్తారంటే నేను సన్నగా కనిపించాలి అనేది లోపల షేప్ వేర్ని వాడుతూ ఉంటారు. అంటే మన డ్రెస్ లోపల షేప్ వేర్ని వాడుతూ ఉంటారు. అది వాడినప్పుడు బాడీని అది ఏం చేస్తుందంటే ప్రెస్ చేసేస్తుంది. అంటే పొట్ట భాగం బయటికి రాకుండా కంప్లీట్గా ఇలా ఫోర్స్ఫుల్గా మనకి టైట్గా, అంటే మనం భరించలేనంత టైట్గా షేప్ వేర్ని వాళ్ళు వేసుకుంటారు. అది కూడా రోజంతా క్యారీ చేయడం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడు, ఒక ఫిట్టింగ్ డ్రెస్ వేసుకోవాలి, స్ట్రైట్ కుర్తీ వేసుకోవాలి, కానీ వాళ్ళు యాపిల్ షేప్లో ఉన్నారు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా అది కనిపిస్తుంది కదా, వాళ్ళ బాడీ షేప్ అనేది ఒక అవుట్లైన్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా వీళ్ళ బాడీ షేప్ వేరు వాడినప్పుడు అది కంప్లీట్గా ఇలా టైట్గా ఉన్నప్పుడు లోపల మనం తిన్నది అరగకుండా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకుండా, నర్వస్ సిస్టమ్ దెబ్బతినేసి హెడ్ఏక్ రావడము, తల తిప్పడము, ఇలాంటివన్నీ వస్తుంటాయి. దాంతోపాటు మనకి స్కిన్ డిజీజెస్ కూడా వస్తుంటాయి. మనం వేసుకున్నప్పుడు టైట్గా అంటే గాలి ఫ్లో అవ్వదన్నమాట. అంటే మన స్కిన్కి మన బయట ఫ్లో అవ్వకుండా అది గట్టిగా పట్టేసినప్పుడు ఎలర్జీ రావడం, ఇచ్చింగ్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు అదే మనం కంటిన్యూ చేసి మనము గ్రహించకుండా అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ మన అందానికే మనం ప్రిఫరెన్స్ ఇస్తూ మన డ్రెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా కంటిన్యూ చేస్తే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. అంటే చాలా మంది అందానికి ఇచ్చే, డ్రెస్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ వాళ్ళ బాడీ కేర్కి హెల్త్ అనమాట. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి అమ్మాయి, ప్రతి ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా కానీ, మిడిల్ ఏజ్ కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే నేను సన్నగా ఉండాలి, నేను అందంగా ఉండాలి ఇదే ఆలోచిస్తారు. కానీ నేను దానికోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి, నేను నా బాడీ కేర్ని ఎలా
చేసుకోవాలని ఆలోచించకుండా షేప్ వేర్ని వాడడము, టైట్ ఫిట్టింగ్స్ వాడడము, ఇలాంటి రకరకాలు చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సిరి. అంటే నేను చాలా మటుకు చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు అంటే వాళ్ళకి టైం లేక వాళ్ళు ఇది లేక ఒక డ్రెస్సే కదా, ఒక 2-3 అవర్స్ నేను దీన్ని వేసుకుంటే సరిపోతుంది కదా, టైట్ ఫిట్టింగ్ ఉంటే సరిపోతుంది, నేను చాలా అందంగా ఉంటే సరిపోతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు ఫాలో అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తుంటాయి. అంటే వాళ్ళకి తెలియదు అదే దేనివల్ల వస్తుంది అనేది వాళ్ళు గ్రహించకుండా ఇలాంటివన్నీ ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సిందే. అంటే ఫ్యాషన్ ట్రెండ్ని మార్కెట్లో ఏదైనా ఫ్యాషన్ కొత్తగా వస్తుంది అంటే మనల్ని వెంటనే అట్రాక్ట్ చేస్తుంటాయి. అంటే న్యూగా ఏది ఉన్నా మనకు కనిపించిన కంటికి ఇది బాగుంది కదా, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అది మనకు సెట్ అవుతుందా లేదా, మన బాడీ టైప్ ఏ ఉంది, ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని అలాంటి డ్రెస్సెస్ వేసుకొని మనకున్న అందాన్ని డ్రెస్ వేసుకుంటే పెంచాలే తప్ప హెల్త్ ఇష్యూస్ని మనంతటా మనం తెచ్చుకోకూడదు కదా. మనకి హెల్తీగా ఉన్న బాడీని తీసుకొచ్చి ప్రాబ్లమ్స్లో క్రియేట్ చేయడమే అది ఒక విధంగా చెప్పాలి అంటే. అండ్ మేడం, హెల్త్ పరంగా మీరు మాట్లాడారు కాబట్టి అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని మీరు చెప్పడం జరిగింది. చాలామందికి అంటే టైట్ డ్రెస్సెస్ వేసుకుంటేనే నేను అందంగా కనిపిస్తాను అన్న ఒక డౌట్ అని చెప్పొచ్చు. లేదు అంటే అదొక టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాము అన్న థాట్లో ఉంటూ ఉంటారు. అది నిజమేనా మేడం? డెఫినెట్గా సిరి. అంటే కొన్ని మోడల్స్ మనము కొన్ని ఫ్యాషన్ షోస్ చూసినప్పుడు, కొంతమంది మోడల్స్ని మనం చూసినప్పుడు, అంతెందుకు హీరోయిన్స్ని కూడా చూసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. బేసిక్గా స్టాండర్డ్గా కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే షోల్డర్ ఎంత ఉండాలి, వేస్ట్ ఎంత ఉండాలి, నడుము ఎంత ఉండాలి, హిప్ ఎంత ఉండాలి, ఇలాంటి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని హీరోయిన్గా కానీ లేదా మోడల్స్గా కానీ సెలెక్ట్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళకి ఏ డ్రెస్ వేసినా అందంగా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది అట్లా చూడగానే అందంగా ఉంది, మనం కూడా ట్రై చేస్తే బాగుండు, ఇలాంటి లుక్ వస్తుంది అనమాట ఉంటుంది. కానీ మన బాడీ కూడా మనం అలా చేసుకోవచ్చు. మన డైట్ తీసుకుంటూ మనకు కావాల్సిన డ్రెస్సింగ్ అంటే అట్రాక్టివ్గా కనిపించాలి అంటే టైట్ ఫిట్టింగ్ వేసుకొని అన్నెసరీగా మన హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందం అనేది అందము ఉండాలి, హెల్త్ ఉండాలి, అప్పుడే ఇంకా మోర్ అందం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి టైట్ ఫిట్టింగ్స్ని చాలా మటుకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్ సిరి. మార్కెట్లో షేప్ వేర్ గురించి అంటే చాలా అడ్వర్టైజ్ చూసి షేప్ వేర్ ఇది వేసుకుంటే మీ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, మీ షేప్ ఇలా అందంగా కనిపిస్తుంది, అసలు పొట్ట అనేది మీకు ఉండదు, ఇలాంటివన్నీ మనం యాడ్స్ చూసి ఇది కూడా ట్రై చేద్దామని చాలా మటుకు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి అవాయిడ్ చేస్తేనే చాలా మటుకు బెటర్ సిరి. ఇవన్నీ అవాయిడ్ చెయ్యాలి అనుకుంటే మనము సీజనల్ వైజ్గా ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, మ్యాక్సిమం మనం డైలీ వేసుకున్న ఇంట్లో ఉన్న ఎలాంటి టైంలో ఉన్నా కానీ మన డ్రెస్కి మన స్కిన్కి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉండాలి సిరి. కరెక్ట్ ఫిట్టింగ్ అయితే మనం వేసుకోవడం చాలా డేంజర్. అది కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ గాలి ఇది కాకుండా అంటే మన స్కిన్కి బయట ఇదికి గాలి ట్రాన్స్పోర్ట్ కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే గాలి ఫ్లో అవ్వదు అనమాట. అవర్ గ్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది స్ట్రైట్ ఫిట్, ఇట్లాంటి కుర్తీస్ టైట్ ఫిట్టింగ్స్ ఇట్లా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్స్ కరెక్ట్ ఫిట్టింగ్తో ఉంటాయి కాబట్టి అవర్ గ్లాస్ వాళ్ళకి టైట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అది కూడా నేను చెప్పినట్టు మన డ్రెస్కి మన స్కిన్కి ఒక 1/2 ఇంచ్ అయినా డిఫరెన్స్ ఉండాలి. మరీ కరెక్ట్ ఫిట్టింగ్ అసలు వాడడం అంత మంచిది కాదు. ఇంకా మనం రెక్టాంగిల్ షేప్ అనుకున్నాం, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక పొడుగ్గా ఉండి కొంచెం సన్నగా ఉండి అవర్ గ్లాస్లో ఉండి రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ వాళ్ళ బాడీ షేప్స్ వాళ్ళకి చూడగానే అందంగా కనిపిస్తాం. మనం ఏ డ్రెస్ వేసుకున్నా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా అంటే పర్సనల్గా మీరు డిజైన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది, రకరకాల మోడల్స్. సో అలాంటి ఎవరైనా కూడా యూనిక్గా ఉండడానికి అందరూ అనుకుంటూ ఉంటారు నేను వేసుకున్న డ్రెస్ ఎవరు వేసుకోవద్దు అని. అలా ఎవరైనా కూడా పర్సనల్గా మీ దగ్గర డిజైనర్ పీసెస్ కొనుక్కోవడమో లేదు అంటే డిజైన్ చేయించుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? డెఫినెట్గా సిరి, మనం ఏ అకేషన్కైనా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పర్సనల్గా కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది సిరి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.